నీ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 41 నుండి 46 వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిద్దాం. 17వ అధ్యాయంలో భయంకరమైన కరువు, మరి అహాబు హెజ్బేలు పరిపాలన చేస్తున్న కాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఎందుకు భయంకరమైన కరువు వచ్చిందంటే, దేవుడు అహాబుకు యూదా దేశము రాజుగా ఉండే కృపను అనుగ్రహించాడు. కానీ దేవుణ్ణి విడిచిపెడుతూ, దేవుని ఆలోచన చొప్పున, దేవుని జ్ఞానం చొప్పున నడవవలసిన అహాబు నడవకుండా దేవునికి విరోధముగా జీవిస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దుఃఖపెడుతున్న సమయంలో భయంకరమైన కరువు వచ్చింది. దేవుణ్ణి ఆరాధించకుండా బయలును ఆరాధిస్తూ దేవునికి విరోధంగా జీవించాడు. ఆ భయంకరమైన కరువులో దేవుడు సెలవిస్తాడు, 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమేను కురవదని ఏలియా ద్వారా ప్రకటిస్తాడు. అలాగే అక్కడ సారెపతు విధవరాలు భయంకరమైన కరువులో ఉన్నా కూడా ఆమె శ్రద్ధగా దేవుని మాట విని దేవునికి విధేయత చూపించిన తల్లిని దేవుడు పోషించాడు, ఆశీర్వదించాడు. ఈ 18వ అధ్యాయంలో దేవుడు నిజమైన దేవుడిగా ఏలియా నిరూపించి అద్భుతమైన సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి యెహోవాయే దేవుడు అని ప్రజలు తెలుసుకునేటట్టు చేశాడు. చేసిన తర్వాత ఈ 41 నుండి 46 వరకు మాట్లాడుతున్నాడు. ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పాడు. అయ్యా, విస్తారమైన ధ్వని పుడుతుంది, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నువ్వు వెళ్ళి భోజనం చేయమని అహాబుకు చెప్పాడు. అహాబు వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరున్న శిష్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 43వ వచనం, తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అన్నాడు. పోవయ్యా అని చెప్పేశాడు. 7 మార్లు నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. మోకరించి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. మొదటిసారి వెళ్ళాడు శిష్యుడు, ఏమీ లేదయ్యా. రెండోసారి వెళ్ళాడు, ఏమీ లేదయ్యా. పోమల్లి అన్నాడు. 3వసారి, 4వసారి, ఏం లేదు, వెళ్ళు అన్నాడు. వెళ్ళమంటున్నాడు. ఏలి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అట్లా 4, 5, 6 సార్లు అయిన తర్వాత, అయ్యా సముద్రములో అంటే ఏమవుతుందంటే చిన్న మనిషి చేయంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదయ్యా అన్నాడు. చాలు నువ్వు వెళ్ళుగా చూడన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు కూడా ఏలేలాగా ధైర్యవంతురాలుగా ఉంటూ దేవుని వైపు చూస్తూ ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో భయంకరమైన కరువైన, భయంకరమైన శ్రమలు ఏవైనా సరే నిన్ను విడిచిపోతాయి. నీవు సమృద్ధికరమైన దీవెనలు చూస్తావు, అలాగే పొందుకుంటావు. బైబిల్ సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ వర్షం పడునట్లు అత్యాసక్తితో ప్రార్థన చేశాడు. మరి నీవు కూడా నీ ఇంట్లో కరువులు, బాధలు, సమస్యలు పోవాలంటే అత్యాసక్తితో ఏలేలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించి దేవుడు అద్భుతము చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మేఘము 45వ వచనం, అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, పైన వాన కురిసెను. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ఏలియా ప్రార్థన విన్న దేవుడు గాలి వానతో కారు కమ్ముకొని అహాబు రథము ఎక్కిపోతుండగా బీభత్సమైన వర్షం పడ్డాది.
యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తికొని పోయి ఇజ్రాయేల్ గుమ్మమునొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా చెప్పాడు. నువ్వు వెళ్ళయ్యా భోంచేయమన్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు. వర్షము వస్తున్న సమయంలోనే అహాబు కంటే ముందుగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? దేవుని హస్తము ఏలియాను బలపరిచింది. నీవు కూడా అలాంటి ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వీరురాలుగా ఉంటే దేవుని హస్తం నిన్ను బలపరుస్తుంది. నీ సమస్య నుంచి విడిపిస్తుంది, నీ బాధల నుంచి విడిపిస్తుంది, నీ కష్టాల నుంచి, నీ రోగాల నుంచి, అనేకమైన వాటి నుంచి విడిపించి నిన్ను బలపరుస్తుంది. చుట్టూన్న జనం కంటే ఎక్కువగా నీవు ఆశీర్వించబడతావు. ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సర్వ సంపదలతో నింపబడతావు. శ్రమలు, బాధలు, కరువులన్నీ నీ పాదాల కింద తీసుకొస్తాడు. కానీ కండిషన్ ఏంటంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. ఏలియా ముందే చెప్పాడు, వర్షం పడుతుంది, నువ్వు పో, సమృద్ధి వర్షం పడుతుంది, విస్తారమైన వర్షం కురుచున్నట్లు ధ్వని పుడుతూ పో అన్నాడు. మార్క్స్ వార్త 11:24 ఈ రీతిలో రాయబడింది. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేటినైతే దేవుని అడుగుతున్నారో అవి నమ్ముడి అంటున్నాడు. నమ్మి ప్రార్థన చేయి అంటున్నాడు. కానీ నీవు ఏదైతే అడుగుతున్నావో నమ్మి ప్రార్థన చేస్తే అన్నీ పొందుకుంటావు. ఏలియా నమ్మాడు, ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన విస్తారమైన వర్షం కురిచింది. ఎందుకో తెలుసా? దేవుని హస్తము అతన్ని బలపరిచింది. దేవుని అభిషేకం అతనిపై ఉన్నది. దేవుని అభిషేకం నీ పైన కూడా ఉంది. దేవుని హస్తం నీ పైన కూడా ఉంది. నీవు శ్రమలను చూడకు, కరువును చూడకు, మనుషులను చూడకు, నిన్ను నీవే శపించుకొనకు, నిన్ను నీవే బలహీనరాలుగా చేసుకొనకుండా ధైర్యంగా ఉంటే, దేవుని వైపు చూస్తే సమృద్ధి అయిన దీవెనలు పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి, విన్న మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం. ఏలియా లాంటి ప్రార్థన చేసే ఆత్మతో మమ్మల్ని నింపుమని అడుగుతున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మా ప్రార్థన కూడా విని జవాబిచ్చే దేవుడు అని నమ్ముచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఏలియా హస్తము, ప్రభువా, మీ హస్తము ఏలియాను బలపరిచింది, మమ్మల్ని కూడా బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న వారందరూ ఏ శ్రమలతో ఉన్నారో, ఏ వ్యాధి బాధలతో, కరువుతో ఉన్నారో అవన్నీ మీ నామలో పోవునుగాక. మీ ఆశీర్వాదం సమృద్ధిగా వచ్చునుగాక. మీ బిడ్డలను తృప్తిపరచుమని మా ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.